సుప్రీంకోర్టు అధికారం ఆర్టికల్ 131 ఏం చెప్పింది? నమస్తే, దిస్ ఇస్ అన్నపూర్ణాదేవి ఫ్రమ్ ఎస్ట్రానిక్స్ లాస్. ఆర్టికల్ 131 సుప్రీంకోర్టు అధికారాలు ఏమిటో ఆర్టికల్ 131 లో క్లియర్ గా ఉంది. చిన్న ఉదాహరణ, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి గొడవ వస్తే, లేకపోతే ఒక స్టేట్ కి ఒక సెంట్రల్ కి గొడవ వస్తే, లేకపోతే స్టేట్ కి సెంట్రల్ కి గొడవ వస్తే ఏం చేయాలి? చిన్న కథ చెప్పుకుందాం. ఒక అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటారు, ఏదో ఒక వస్తువు గురించి గొడవ పడుతూ ఉంటారు. తల్లి దగ్గరికి వెళ్తారు, సెంట్రల్ దగ్గర వెళ్ళినప్పుడు తల్లి అంటుంది, మీ ఇద్దరి గొడవని నేను కాదు, నాన్న తీరుస్తాడు అంటుంది. ఎవరు నాన్న? సుప్రీంకోర్టు. సెంట్రల్ స్టేట్ రెండు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టు వారికి రక్షణ కల్పిస్తుంది. మనం కొత్తగా ఈ మధ్య కాలంలో విన్న ఒక చిన్న సంఘటన చెప్తాను. నీటి గురించి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడ్డ గొడవ సెంట్రల్ జోక్యం చేసుకుంది. ఈ మూడు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన మంచి జవాబు చెప్పింది. లా స్టూడెంట్స్ పరిశోధనకి ఆర్టికల్ 131 చాలా బాగా ఉపయోగపడుతుంది.